యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పవర్ఫుల్లే కదా. ఇదొక రకం త్రాసుది మేడం. దీనికి ముందే లేదు. దీనికి విరుగుడు కూడా నేనే ఇయ్యాలి. మెల్లిగా ప్రాణం పోద్ది మేడం. అదే కావాలి నాకు. నువ్వెళ్ళు. సుబ్బు, ఈ విషయం నీకేరా. చచ్చిపో. ఎందులో కలుపుతావు? తీర్థంలో కలిపి అనంత లోకాలకి వాణ్ణి పంపిస్తాను. ఎంత త్వరగా వాడి చావు కళ్ళారా చూస్తానా అనుంది. అత్తయ్య, అక్షర ఏది? అదిగో. అమ్మా, ఇంకా ఎవరైనా జంటలు ఉన్నా కూర్చోవచ్చమ్మా. మా అమ్మ నాన్న ఉన్నారు. బుజ్జి, ఈ మధ్యనే కదమ్మా పెళ్ళయింది. కూర్చోండి. అక్షర, వెళ్ళండి. మీరందరూ కూడా కూర్చోండమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. రమా సత్యనారాయణ స్వామినే నమః. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణపతిగం హవామహేకవింకలీనామోత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వం నోతిరిసేద సాదనం. బాబు, కంకణాలు కట్టుకోండి నాయనా. బాబు, మీరు కూడా. ఓం ఐం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కంకణ సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. రెండోసారి మళ్ళీ పెళ్లి చేసుకుని అదే మొదటి పెళ్లిలా ఏం మురిసిపోతున్నారు. అవునండి, మీ వారు లేరా? జనరల్ చెకప్కి రాజేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఓ అలాగా. వీణ్ణి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లక ముందే పోతాళ్లే. నాయనా, అందరూ శ్రద్ధగా వినండి. ఈ సత్యనారాయణ వ్రతం అన్నది బహు పుణ్యమైన కార్యం. మీ ఇంట్లో సకల శుభాలకి సుఖాలకి ఈ వ్రతం మంచిది నాయనా. పూర్వకాలంలో విప్రగతుడనే ఒక బ్రాహ్మణుడు
వాడొక్కడికే వెళ్ళాలి. నేను చూసుకుంటానత్తయ్య. ఇదే వ్రతాన్ని నా కూతురికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి చేసి ఇంకా గ్రాండ్గా జరిపిస్తాన్రా కాబోయే శవంగా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. అమ్మా, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణంగా సమాప్తం అయింది. ఇక కాస్త ఈ తీర్థ ప్రసాదాలు అందరికీ ఇవ్వండమ్మా. అపర్ణ, ప్రసాదం నువ్వు పెట్టు, తీర్థం నేనిస్తాను. సరే. తీర్థం అందరికీ వచ్చింది కదా? నాకివ్వలేదు ఇంకా. అవునా? అయ్యో, సారీ సారీ సుబ్బు, అయిపోయింది. ఇంకొకటి ఉంది, ఇస్తాను. వదినా, మమ్మీ కూడా నువ్వు ఇవ్వలేదు. మంచిగా మారిపోయాక మతిమరుపు బాగా వచ్చినట్టుంది. ఇవ్వు. చూస్తావే, ఇవ్వు. అమ్మో, అది విషమే. నేను చస్తాను. ఏదో ఒకటి చెయ్యి. ఇవ్వకు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం కావట్లేదే. పడేసావేంటి శృతి? చూసుకోలేదు అక్షర, జారిపడింది. పర్లేదులే అక్షర. అందరం తీర్థం తీసుకుని మీరు తీసుకోలేదే. ఇంకొకటి ఉంది కదా అక్షర, అది ఇస్తాను. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రమా సత్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. అమ్మా, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. అష్టైశ్వర్య సిద్ధిరస్తు. వీడికింకా ఏం అవ్వలేదేంటి?
అయ్యో, ప్రాణం పోయినట్టుందిగా. ఎంత ఘోరం జరిగిపోయింది. శుభమా అని వ్రతం చేస్తే ఈ సమయంలో అనకూడదు, కానీ ఈ పాపం ఎవరిది? ఇప్పుడు నా కూతురి గతేంటి? ఎందుకే వద్దు వద్దు అన్నాను. జాతకాలు కూడా చూపించకుండా దీర్ఘాయుష్యం లేని ఇతనికిచ్చి ప్రేమించుకున్నారని చేసేశారు. చూడండి. ఇప్పుడు అనకూడదు, కానీ తప్పట్లేదు. ఏదో దేవుడి దయ ఉండబట్టి కార్యం వరకు వెళ్లకుండానే అల్పాయుష్కుడని చెప్పి వేరే దీర్ఘాయుష్కుడికిచ్చి చేయమని చెప్పేశాడు. సుష్మిత, ఇదే నిజం. బాధుంటుంది. మనిషే లేనప్పుడు మర్చిపోవాలి. తప్పదు. నీకు ఈ తల్లుంది, చూసుకుంటుంది. ఇంకేం చేస్తాం? రా సుష్మిత. ఎందుకు ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు? ఇంకా ఏం చెప్పాలి బాబు? మీరుండండి. సుబ్బు, శుభో ఏమైంది సుబ్బు? ఎంత భయపడ్డానో తెలుసా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, నీరసంతో పడిపోయాను సుస్మిత. ఏం అర్థం కావట్లేదు. అదండి విషయం కనకం గారు. మీరేకంగా ఏ విషయానికో వెళ్ళిపోయారు. మీరనుకున్న తీర్థం సుబ్బు తాగలేదని డిసప్పాయింట్ అయ్యారా? ఏమంటున్నావు అక్షర? ఇంక చాలండి మీ నటన. మీకేం జరిగిందో అర్థం కావట్లేదు అన్నదే నిజం. అది ఎలా అని నేను క్లియర్ గా చూపిస్తాను కదా. చూడు శృతి, నేను ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే బయటున్నావే. నేను వెళ్ళిపోయానని అనుకున్నావు, కానీ నేను వెళ్ళలేదు. ఇదొక రకం త్రాసుదు మేడం, దీనికి ముందే లేదు. సుబ్బు, ఈ విషయం నీకేరా, చచ్చిపో. నువ్వేం చెప్తున్నావు అక్షర? నాకేం తెలీదు. ఒసేయ్, ఇంకా అవ్వలేదే, విను. వీరయ్య,
విషయం ఇచ్చి చంపాలని చూస్తున్నావా? పోలీసులకి ఫోన్ చేస్తాను. మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. వద్దు మేడం, ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి మేడం. వాళ్ళు చెప్తేనే ఇచ్చాను మేడం. ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను మేడం. కాళ్ళు పట్టుకోవడం కాదు, నేను చెప్పినట్టు చెయ్యి. చేస్తాను మేడం. అలాగే చేస్తాను మేడం. నీ పేరే చెప్పాడే, నీ పాముల వీరయ్య. నీకింకా తెలీదు అంటావా? అది నసిగింది చాలే, అసలుది తెలుసుకోండి. నువ్వు తీర్థంలో విషం కలిపి గుర్తుగా బొట్టు పెట్టింది నేను చూసా. దాన్ని చూడలేదు అనుకున్నావా? ప్రేమగా పిలిస్తే ఇలా కూతురు మాంగళ్యాన్ని తెంచేద్దామనుకున్నారే. ఇప్పుడు నేను మీకు అసలైన ట్విస్ట్ చెప్పనా? ఆ విషం తీర్థం తాగింది మీరే. లేదు, నేను మంచిదే ఇచ్చాను. నేను నీ బొట్టు మార్చేశాను కదా. ఆ మూడోది అదే శృతి, నీ చేతులతోనే ఇచ్చేశావు. చెమటలు పడుతున్నాయా? ఆ పవర్ నాకన్నా మాట్లాడుకున్నా మీకే ఎక్కువ తెలుసు. మరి ఏమవుతారో? ఇదొక రకం త్రాసుదు మేడం, దీనికి ముందే లేదు. మెల్లిగా ప్రాణం పోద్ది మేడం. ఒసే శృతి, ఎంత పని చేసావే? అది సుబ్బుకిస్తే మంచి పని చేసినట్ట. తర్వాత తిడదు గాని ముందు నన్ను కాపాడండి. సుష్మిత, నువ్వైనా నన్ను కాపాడు. నా భర్తను చంపి నన్ను విధవరాల్ని చేద్దామనుకున్నావు, నిన్ను కాపాడాలా? అసలు నువ్వు ఒక తల్లివేనా? చూసారా, కన్న కూతురే మిమ్మల్ని చీ కొట్టిందంటే అర్థం అవుతుందా మీ నీచ బుద్ధి ఎలా ఉందో? ఒసే, నువ్వైనా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవే. చచ్చేలా ఉన్నాను, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. కుదరదుగా, దీనికి మందు లేదంట. విరుగుడు వీరయ్యే ఇవ్వాలని నీకు చెప్పాడుగా శృతి, దాన్ని నేను విన్నాను. దీనికి ముందే లేదు, దీనికి విరుగుడు కూడా నేనే ఇయ్యాలి. అవునత్తయ్య, అవును. అవునని ఉంటావేంటే? వాడు ఎక్కడున్నాడో పిలిపించు. అది కష్టం కదా. లాస్ట్ లో మీకు చెప్పని మ్యూట్ లో వీరయ్యతో మాట్లాడింది అదే. ఏం మాట్లాడావు అక్షర? ఎక్కడికి పంపించావో చెప్పు ప్లీజ్. ప్లీజ్ చెప్పు. ఒక ప్రాణాన్ని చంపుతావా? చెప్పు అక్షర, ప్లీజ్. జాలేస్తుంది. సర్లేండి, చెప్తాను. ఇంకెప్పుడు అతన్ని ఈ ఊర్లో కనపడకూడదని చెప్పాను. బస్ ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోతానని బస్టాండ్కి వెళ్ళిపోయాడు. పదవే, అక్కడే పట్టుకుని విరుగుడు తీసుకుని మింగేస్తాను. సరే అత్తయ్య, పద పద. వెళ్ళు. ఆ రోజు మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టా. మా
మమ్మల్ని ఎంత బాధ పెట్టావు. ఆ పరిస్థితి ఇప్పుడు నీకొచ్చింది. వెళ్ళు.